నమస్కారం అండి. మీ అందరికీ పత్రికా మిత్రులందరికీ కూడా తూర్పుగోదావరి జిల్లాలో దిబీస్ పరిశ్రమ దగ్గర ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిన విషయం. గత నెల రోజులుగా ఈ మధ్య తీశారు 144 సెక్షన్ 30 పెట్టి దిబీస్ పరిశ్రమ అది కలుష్యం తీసుకొస్తుంది. దానివల్ల చుట్టుపక్కల 20 కిలోమీటర్ల రేడియస్లో గాలి కలుషితం అయిపోద్ది, నీరు కలుషితం అయిపోద్ది, మత్స్యకారులు ప్రమాదంలో పడతారు. 20,000 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. ఈ దిబీస్ పరిశ్రమని నేను రానివ్వను, బంగాళాఖాతంలో కలిపేస్తాను, బంగాళాఖాతంలో కలిపేస్తానని 3 సార్లు చెప్పినటువంటి ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ కాసులకు కక్కుర్తిపడి లోకల్లో ఈవెన్ వైసీపీ నాయకులు కూడా ఇష్టం లేనటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఆ కోనలో ఉన్న ప్రజలు ఎవరికి ఇష్టం లేనటువంటి కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళ జీవితాలు బలైపోతాయి. దాని గురించి వారందరూ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. శిబిరం 144 ఉన్నప్పటికీ కూడా వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు టెంట్లు పెట్టుకుని కూర్చుని చేస్తున్న పరిస్థితుల్లో పైనుంచి వచ్చినటువంటి అనుమతితోటి, పైనుంచి సీఎంఓ నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ తోటి అక్కడ గోడ కట్టడం మొదలుపెట్టారు. దాంట్లో మధ్యలో 50 ఎకరాల రైతులు స్టేటస్ కో ఇదిగో ఆ వేళ కోర్టు ఇచ్చింది. 2016లో స్టేటస్ కో ఇచ్చినటువంటి కోర్టు 33 మంది రైతులు వేసుకున్నటువంటి స్టేటస్ కోలో దాంట్లో రైతులు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. వారి పొలంలోకి వారు వెళ్తుంటే జరిగిన ఘర్షణలో వీరొక్కల మీదే కేసులు కట్టి, అందులో కూడా చేలోకి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ మీద 307 కేసులు. ఇప్పుడు చేలోకి వెళ్ళే వాడి చేతిలో ఒక కర్రో కొడలో కత్తో లేకుండా ఎవరు చేలోకి వెళ్ళరు కదండి. వాళ్ళట మరణాయుధాలతో వెళ్ళారట. దానికి వాళ్ళు దాని మీద 307 కేసులు కట్టి ఈవేళకి కూడా వారు లోపలే ఉన్నారు. ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏం జరుగుతుందో చూడమని చెప్పి మమ్మల్ని పంపిన పక్షంలో మేము వెళ్ళడం జరిగింది. మేమంతా వెళ్ళి చూసిన తర్వాత ఆ పరిస్థితి, అక్కడ ఉన్న పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే మనోహర్ గారిని పంపించడం జరిగింది. ఆ జిల్లాలో పెద్దలందరూ కూడా మనోహర్ గారితో పాటు అక్కడికి రావడం జరిగింది. అక్కడ మహిళలు కంటతడి పెట్టినప్పుడు, వారికి జరిగిన అన్యాయం ఉన్నప్పుడు మనోహర్ గారు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం, ఒక మహిళ కంటతడి పెట్టడం ఈ రాష్ట్రానికి అరిష్టం, ఈ దేశానికి అరిష్టం. అందులో ఒక ఎస్సీ మహిళకి ఒక మహిళ కాదు, కేసులో ఒక మహిళ ఉంది, కానీ కొట్టింది బట్టి చాలామంది మహిళల్ని కొట్టడం జరిగింది. ఆగలిపోవచ్చు ఆయన వెంటనే 10 రోజులు గడిపిస్తాను, 10 రోజులు గడిపించిన తర్వాత నేను వస్తానని చెప్పాను. ఇవాళ మీరు చూసుకోండి. ఉదాహరణకి ఉద్దానం నుంచి ఈవేళ బోర్డులింగంగాడి ప్యాకెట్ క్లబ్లు రైడ్ అయ్యాయి కదా. ఈ బోర్డులింగంగాడి ప్యాకెట్ క్లబ్ రైడ్ అయిన దగ్గర దాకా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్యమం చేపట్టినా సరే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆయన అస్తవాసం వచ్చింది. ఆయన ఏదైనా ఒక సమస్యని మనస్ఫూర్తిగా మనసులోంచి తీసుకుంటాడు కాబట్టి అది సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ దిబీస్ కూడా ఆగిపోద్దని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అక్కడ 20,000 మత్స్యకారు కుటుంబాలు ఈ కలుషితమైన 5,60,000 లీటర్ల వాటర్, కలుషితమైన నీరు బయటకు వస్తాం. దాన్ని వైజాగ్లో ఫర్దర్ ఎక్స్టెన్షన్ కుదరక ఇక్కడికి మార్చుకోవడానికి 18 నెలలు వీళ్ళేదో యూఎస్ గవర్నమెంట్ డ్రగ్ సప్లై చేస్తారట. వారు 18 నెలలు గడిపిస్తే ఆ 18 నెలల్లో దాన్ని ఇంటి పరిస్థితుల్లోని పూర్తి చేయడానికి ఈ కంగనం కట్టుకోవడం జరుగుతూ ఉంది.